భోజనం బెల వినిపించడం లేదా? తొందరగా వచ్చి భోంచేయి. సార్, రాజు అన్నం తిన్నంటున్నాడు. రాజు, ఎన్నాళ్ళు ఇలా అన్నం తినకుండా ఉంటావు? అయినా ఎందుకు నిరాహార దీక్ష? ఈ రోజు నా పెళ్లి రోజు. నా అన్న వాళ్ళు నాకు దూరమైన రోజు. బాధలందరికీ ఉంటాయి. అన్నం తిను. అయినా 2 రోజుల్లో విడుదల కాబోతున్నావు కదా. విడుదలైనా తిరిగి ఇక్కడికే వస్తాను. ఎందుకయ్యా చెడెదురు చూస్తావు? సార్, ఆషాఢ మాసం ఎప్పుడు పోతుందా అని కొత్త పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు. శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని నిండు ముత్తైదువులు ఎదురు చూస్తారు. నేను ఎదురు చూస్తున్నది ప్రతీకార మాసం కోసం. అంటే మళ్ళీ జైలుకి వస్తావా? నా అనేవారు లేనివాడికి ఇల్లు జైలు ఒక్కటే. ఇన్నాళ్ళ నా జీవితంలో నేను బ్రతుకుంది 3 సంవత్సరాలే. నా భార్యతో నా పాపతో కలిసి స్వర్గం చూశాను. అంతా కోల్పోయాను. కుడిగట్టిన దీపంలో ఆరిపోయాను. ఆ బ్రతుకుల్లో చీకట్లో చెరిన వాడిని బ్రతకనివ్వం. ప్రతీకారం తెచ్చుకోవాలి. వద్దు రాజు, ఆవేశం ఎప్పుడూ పశ్చాత్తాపంతో అంతమవుతుంది. ఆ ఆవేశం లేకపోతే నేనే లేనని చాలా మంది చెబుతుంటారు. కృష్ణ ప్రసాద్, నువ్వా? చచ్చాననుకున్నావా? నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయింది నేను చావనరా. వస్తున్నా. అన్నయ్య గారు మీరా? రండి రండి, ఎన్నాళ్ళైందో మిమ్మల్ని చూసి. రండి కూర్చోండి. ఏమిటో మీరు ఉద్యోగం మానేసి పిల్లల్ని తీసుకుని ఎస్టేట్ లో ఉంటుంటే నాకు ఒకటి దిగులు. వదిన గారు పోయిన దగ్గర నుంచి ఒంటరి వారైపోయారయ్యే. అన్నట్టు పిల్లలు బాగున్నారా? బాగున్నారమ్మా. ఏం చదువుతున్నారు? మీరు సిటీకి ఏ పని మీద వచ్చారు ఇప్పుడు? బాబా, కాస్త ఊపిరి తీసుకొని ఇస్తావా? ఏదో బ్యాంక్ పని మీద వచ్చాడు. అక్కడేమో పాత నేరస్తుడు కత్తిలో బరవబోయాడు. ఏమిటి అలా పడిపోయింది? ఫిట్సా? నువ్వేం కంగారు పడకు. ఎవరన్నా హత్య చేశారు అని చెప్తే చాలు ఇలా పడిపోదు. బుద్ధి ఉండాలి. తెలుసుండి ఇలా మాట్లాడేందుకు. ఇప్పుడు ఎలా? హాస్పిటల్ తీసుకెళ్దామా? ఏం అక్కర్లేదురా. భగవంతుడు ఈ విషయంలో నాకు చిన్న ఫేవర్ చేశాడు. మందులతో పని లేకుండా ఒక గ్లాసు నీళ్లు కొడితే చాలు తక్కువ లేచి కూర్చుంటుంది. వస్తానండు. అన్నయ్య గారు మీకేం కాలేదుగా? గుచ్చుకోలేదు. తగిలింటే పోయి ఉండేవాడు. బంగాళాఖాతంలో ముంచా. దీని మూలంగా వాటర్ బిల్ పెరిగిపోతుంది. ప్రాణాలు తీస్తున్నాం. ఏమైంది? ఏమీ కాలేదు. నువ్వు మళ్ళీ పడవు. వెళ్ళి కాఫీ పట్టరా. ఓ అలాగే. ఇదిరా వరుస. ఒరే కృష్ణ, నీ మీద అటాక్ చేసిన శంకర్ దాదా గారిని లైఫ్ లో దేనికి పనికి రాకుండా చేస్తాను. పోలేరా పాప, ముసలాడు అయిపోయాడు. 4 తన్నుదిలే. కాకి, నన్ను చంపిన కృష్ణ ప్రసాద్ ని బతికించలేరు. వాణ్ణి వాడి కుటుంబాన్ని నాశనం చేస్తాను. 1.5 కాలుతో ఉన్నావు. ఆ కాలు కూడా వెనక్కి కొట్టిస్తాను. నేల మీద తెగిస్తాను. అర్థమైందా? కమాన్. సార్, వాడి మీద కేసు ఫైల్ చేయమంటారా? వద్దు. రేపు వీడి కొడుకులు 3 జైలు నుంచి విడుదలవుతున్నారు. డెఫినెట్ గా వీడిని కలుస్తారు. వీడిని ఒక కంట కనిపెట్టి ఉండండి. ఓకే? ఎస్ సార్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? సరే, ఏదో ఇబ్బందులు ఉంటున్నావు. ఇది ఉంచు. ముష్టి వేస్తున్నావురా ముష్టి. నేను జైలుకు వెళ్ళక ముందు నా ఇంట్లో కుక్కలా పడి ఉండేవాడివి.
ఎంగిలి మెతుకులు మిగిలితే చాలని ప్రాధేయపడేవాడివి. నా మంచితనాన్ని క్యాష్ చేసుకొని లీడర్ అయ్యి ఎమ్మెల్యే అయ్యావు. నేను జైల్లో ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి నన్ను పలకరించడానికి వచ్చావట్రా? దాదా, నేను రాజకీయాల్లో ఉన్నాను, పైగా నాకు క్లీన్ ఇమేజ్ ఉంది. క్లీన్ ఇమేజ్? నేలాంటి రాజకీయ నాయకుడికి మురికాలవుకి తేడా లేదురా. అన్నం తినే కుడి చేత్తో అశుద్ధం కడిగి ఎడం చేత్తో కూడా అవినీతిని తిన్న అలవాటైపోయిందిరా. కోపం తెచ్చుకోకు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? రేపు నా పిల్లలు విడుదలవుతున్నారు. ఆయుధాలు, వ్యాను కావాలి. ఇంతకాలం నేరస్తులుగా బతికారు, ఇక నుంచైనా మనుషులుగా బతకండి. మేం తప్పు చేశాం, దానికి 10 శిక్ష అనుభవించాం. కానీ ఏ నేరం చేయకుండానే మా కుటుంబం బలైపోయింది. బలి తీసుకున్నవాడు బయట ఏ శిక్ష అనుభవించకుండా బతికిస్తున్నాడు. లేడిని పులి చంపటం మృగధర్మం, కానీ మనిషిని మనిషి చంపటం మానవ ధర్మం కాదయ్యా. మేం మానవులం కాదు, మృగాలం. మేం బయటకు వెళుతుంది బ్రతకటానికి కాదు, చంపటానికి. మమ్మల్ని కన్నబిడ్డల్లా పెంచి పెద్ద చేసిన దాదాదారిలోనే మేము నడుస్తాం. 14 సంవత్సరాలుగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కుక్కల్లా బతుకుతున్నారు. ఇకనైనా గతాన్ని మర్చిపోండి. మర్చిపోతాం. మేం పోగొట్టుకున్నవన్నీ మాకు తిరిగి ఇస్తే. వ్యాన్ దిగి జీపెక్కండి. ఎందుకు? అంతా స్టేషన్ లో చెప్తాం, ముందు పదండి. బట్టలు తీసేసి కాకినాడలో కాజాలు అమ్ముకుని బట్టలు పెట్టయ్యా. ఒకప్పుడు ఈ సిటీలో పోలీస్ ఫోర్స్ అంతా వాళ్ళని ఏం చేయలేకపోయారు. అలాంటిది ఆరుగురితో ఎందుకు వెళ్ళావయ్యా బుద్ధి లేకుండా? అయినా వాళ్ళని అరెస్ట్ చేయమని ఎవరు చెప్పారు నీకు? ఎలా సెలెక్ట్ అయినాయా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు? ఏమిటి? అదే సార్, పోస్ట్ కి 1,00,000 మంది వస్తే నన్ను ఒక్కడిని సెలెక్ట్ చేశారు సార్. ఏంటి సావు గానీ ఇంతకీ ఆ వ్యాన్ ఎవరో తెలుసుకున్నారా? నెంబర్ చూస్తే జిల్లా జడ్జి గారిదిలా ఉంది సార్. వెంటనే అన్ని పోలీస్ స్టేషన్లకి వైర్లెస్ మెసేజ్ ఇవ్వండి. జిల్లా దాటక ముందే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అసలే కృష్ణప్రసాద్ మీద వాళ్ళు పగతో ఉన్నారు. ఇప్పుడు మీరు వాళ్ళని నచ్చగొట్టారు.
వాళ్ళు డెఫినెట్ గా అటాక్ చేస్తారు. దాంతో రక్తపాతం జరుగుతుంది. ఓసిని అమ్మ కడుపు కావాలి. నువ్వు ఎప్పుడు వచ్చావే? అన్నయ్య గారు మీకు అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయి. అన్నయ్య వాడికేం కాలేదే, వీళ్ళకి అక్కడికి పోలా. అలాగా? అయితే వెంటనే అన్నయ్య గారికి ఫోన్ చేయండి. పాడు కుక్కలారా, ఈ అరుపులతో నా చెవులు చిల్లులు పడిపోతున్నాయి కదే. అసలు ఈ కుక్కలు నా భగవంతుడు ఎందుకు పుట్టించాడంటావు? ఇంకెందుకు, నాలాంటి వాచ్మెన్లకు నిద్ర లేకుండా చేయడానికే. అసలు మళ్ళీ జన్మంటుంటే అసలు కుక్కలే నేను లోకంలో పడతానే. రాఖీగా సైలెంట్ అయిపోరా. రాఖీగా అరవకరా, సైలెంట్ అయిపో. ఎవరదే మధ్యలో టెలిఫోన్ ఒకటి, అది టెలిఫోన్ ఇటు కుక్కలు ఒకదానికోటి పోటీ పడి అరుస్తున్నాయి. మళ్ళీ జన్మంటుంటే అసలు కుక్కలే కాదు, టెలిఫోన్ కూడా నేను లోకంలో పుడతాను. అలా నేనా? కుక్కనే. అదే వాచ్మెన్ అండి. అయ్యగారు ఊర్లో లేరు. అయ్యగారు ఎప్పుడు వస్తారు నేనంటే చెప్పగలనయ్యా? నేను బెమ్మం తాతున్నా కాలగేమని చెప్పడానికి. పోలీస్ కమిషనర్ గిరిబాబు గారా? నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. ఎవరో ఎవరదే? ఎవరిదబ్బా వ్యాను? వచ్చింది, ఆగింది, వెళ్ళిపోతుంది. నమస్కారం అండి. ఇదేనా రావడం? అబ్బే, రాత్రంతా బయట పడుకుని ఇప్పుడే లోపలికి వస్తున్నావు. అమ్మాయి గారు నన్ను ఏడిపించేటప్పుడు ఇంకో పని ఉండదు మీకు. అయ్యగారు ఆగండి 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 ఆగండి. అయ్యగారు రాత్రి అంతా కంటి మీద కునికి లేదంటే నమ్మండి. మన రాఖీ జాకీ గళ్ళు తెల్లారు ఒకటే అరవడం. వాటికి పెట్టాల్సిన మాంసం నువ్వు తినేసి ఉత్తర్లో పెట్టుకుంటావు. అమ్మాయి గారు రాత్రిలో దొంగలు వచ్చినట్టు నాకు అనుమానం. చిచ్చి, నువ్వు ఎప్పుడు చెప్పినా ఇలాంటి కథలే చెప్తావు. అయ్యో నా మాట నిజమండి. అయ్యగారు అది కాదు. అయ్యగారు చెప్పడం మరిచిపోయాను. వేకోజామున ఒక తెల్లవాన వచ్చి మన ఇంటి ముందు ఆగిలటం కల్లారా చూశానండి. ఎవరో టూరిస్టులు అయి ఉంటారు. అయ్యే ఉంటది. అయ్యగారు ఏంట్రా? చెప్పడం మర్చిపోయాను. పోలీస్ కమిషనర్ గిరిబాబు గారు ఫోన్ చేశారు. ఏం చెప్పాడు? ఎవరినో ఒకసారి ఫోన్ చేయమన్నారు. సరే. దాదా వీళ్ళే కృష్ణప్రసాద్ కూతుళ్ళు. శైలు ఎక్కడే? అది ఇంకా ఎగ్జామ్ రాస్తూనే ఉంది. వాళ్ళు నలుగురు సిటీ నుంచి తప్పించుకున్నారు. జైలుకెళ్లి జైలర్ని, వార్డెన్స్ ని, ఖైదీల్ని ఎంక్వైరీ చేశారు. వాళ్ళ లక్ష్యం నిన్ను నీ పిల్లల్ని చంపడమే. పగ నా మీద కదా, నా పిల్లలు ఏం చేశారు? వాళ్ళ మీద ఎందుకు కక్ష? పగబట్టిన వారికి పిల్లలేమిటి, పెద్దలేమిటి? నేరం నేను చేసుండొచ్చు. అందుకు భగవంతుడు నాకు శిక్ష విధించాడు. నా భార్య నా కళ్ళ ముందే అనారోగ్యంతో చనిపోయింది. ఇప్పుడు ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు నా పిల్లలు ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతావు? ఈ పాటి పరీక్షలు అయిపోయి వెళ్ళి తీసుకుందాం పద. కమాన్. శైలు ఎలా రాసావే? లాస్ట్ క్వశ్చన్ వదిలేసానే. ఏ ఎందుకు వదిలేసా? టైం సరిపోలేదు.
ఏమైంది ఏమైందమ్మా? ఎవరో మమ్మల్ని చెప్పాలని చూడ్ చేశారు. అదృష్టవశాత్తు పిల్లలకి ఏ గాయం తగలేదు. భయపడకండి అమ్మా, భయపడకండి. మీ డాడీ బ్రతకుండగా మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. రాజు, ఎప్పుడు లేని ఈ రోజు నీ గురి తప్పింది. ఎందుకురా ఇలా జరిగింది? మన లక్ష్యాన్ని మర్చిపోయావా, లేక నీకు శక్తి సన్నగిలిందా? ఇప్పుడు వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. ఇంటి చుట్టూ పోలీసులు కాపలా పెట్టుకుంటారు. దాదా, వాళ్ళ ఇంటి చుట్టూ ఎంతమంది పోలీసులు కాపలా ఉన్నా ఆ కృష్ణప్రసాద్ కుటుంబంలో ఎవరిని మిగలివ్వను. అదే ఆ పట్టుదల మీదే ఉండు. నెత్తుటి ముద్దలా నేల కురికిన నీ భార్యను తలుచుకుంటూ నీకు కాకుండా పోయిన నీ కన్న బిడ్డ